బ్రేకింగ్ న్యూస్. తీవ్ర తుఫాను మొంత రెండు తెలుగు రాష్ట్రాలలో పెను విధ్వంసం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే భారీ ప్రభావం చూపిన ఈ తుఫాన్ ప్రస్తుతం తెలంగాణలో కూడా తన తీవ్రతను కొనసాగిస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. మొంతా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలలోని పాఠశాలలకు సైతం సెలవులు ప్రకటించారు. తుఫాను కారణంగా కురిసిన ఏకదాటి భారీ వర్షాల దాటికి హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా ఉప్పనుంతల మండలంలోని లత్తీపూర్ గ్రామం సమీపంలో ఈ రహదారిలోని కొంత భాగం పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్ శ్రీశైలం మధ్య రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దిండి వాగుపై నిర్మించిన రోడ్డు కొట్టుకుపోవడంతో పాటు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున లింగాలగట్టు వద్ద భారీగా కొండచర్యలు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఈ ఘటనలో శ్రీశైలం నుంచి తెలంగాణ వైపు బయలుదేరిన అనేక వాహనాలు అక్కడికక్కడే చిక్కుపోయాయి. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి భారీ రాళ్లు మట్టిని తొలగించి ట్రాఫిక్ ను తాత్కాలికంగా క్లియర్ చేశారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా శ్రీశైలం నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లేందుకు ప్రధాన రహదారులు దెబ్బతినడం, రోడ్ క్లియరెన్స్ లేకపోవడం వంటి కారణాల వల్ల అటవీ శాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచే ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అప్పటికే శ్రీశైలం క్షేత్రంలో వసతి గదులు ఖాళీ చేసి తిరుగుముఖం పట్టిన వందలాది మంది యాత్రికులు వారి వాహనాలతో టోల్గేట్ వద్ద బారులు తీరారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నడవకపోవడంతో వందలాది మంది భక్తులు, ప్రయాణికులు శ్రీశైలం బస్టాండ్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రహదారుల పునరుద్దరణ పనులు పూర్తయ్యే వరకు హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైవేపై 760 హైవే 760 నెంబర్ జాతీయ రహదారిపై డిండి దాటిన తర్వాత రెండు బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ బ్రిడ్జెస్ దగ్గర ఈ రాత్రి నుంచి ఇప్పుడు ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది. దానివల్ల కొంత బ్రిడ్జ్ కింద ఉన్న ఈ మట్టి కూడా కోతకు గురై ఈ బ్రిడ్జ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. అందువల్ల మేము ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పైన రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఈ రూట్లో ఎవరైనా ఇక్కడ వచ్చేవాళ్ళు ఆల్టర్నేట్గా అచ్చంపేట, బల్మూర్, లింగాల, తెలకపల్లి నుంచి నగర్ కర్నూలు దారిని వాడుకోవాలని ఇక్కడి ప్రయాణికులకు విజ్ఞప్తి. శ్రీశైలం హైవేపై 760 హైవే 760 నెంబర్ జాతీయ రహదారిపై డిండి దాటిన తర్వాత రెండు బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ బ్రిడ్జెస్ దగ్గర ఈ రాత్రి నుంచి ఇప్పుడు ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది. దానివల్ల కొంత బ్రిడ్జ్ కింద ఉన్న ఈ మట్టి కూడా కోతకు గురై ఈ బ్రిడ్జ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. అందువల్ల మేము ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పైన రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఈ రూట్లో ఎవరైనా ఇక్కడ వచ్చేవాళ్ళు ఆల్టర్నేట్గా అచ్చంపేట, బల్మూర్, లింగాల, తెలకపల్లి నుంచి నగర్ కర్నూలు దారిని వాడుకోవాలని ఇక్కడి ప్రయాణికులకు విజ్ఞప్తి.